పురాణాలన్నీ కూడా కల్పిత కథలతో నిండి ఉంటాయి. వాటిని నమ్మరాదని కొందరు అంటారు. మరికొందరు కాదు కాదు అవన్నీ కూడా విజ్ఞాన స్వరూపాలు అని అంటారు. ఇందులో ఏది నిజం? రెండవ మాటనే నిజం. పురాణాలన్నీ విజ్ఞాన సర్వస్వాలు, ఎన్సైక్లోపీడియాలని చెప్పాలి. ప్రతి పురాణం వేల వేల శ్లోకాలతో, రాజవంశ కథనాలతో ప్రారంభం చేసుకుంటే ఖగోళ విజ్ఞానంతో మిళితమై అఖండమైన కాలస్వరూపాన్ని వివరిస్తూ ప్రతి శాస్త్రాన్ని వివరిస్తూ విజ్ఞాన సర్వస్వంగా భాసిల్లుతున్నది. ప్రతి పురాణం కూడా ఒక విజ్ఞాన సర్వస్వం. పురాణాలు అనగానే ఏవో కథలు అని కొందరు పురాణ జ్ఞానం తెలియని వారు చెబుతూ ఉంటారు. ఒక్కొక్క పురాణం, స్కాంద పురాణం 81,000 శ్లోకాలు, పద్మ పురాణం 55,000 శ్లోకాలు, భాగవత మహాపురాణం 18,000 శ్లోకాలు, గరుడ పురాణం 19,000 శ్లోకాలు, అగ్ని పురాణం 24,000 శ్లోకాలు, శివపురాణం 24,000 శ్లోకాలు, బ్రహ్మాండ పురాణం 10,000 శ్లోకాలు, వాయు పురాణం 6,000 శ్లోకాలు, వామన పురాణం 10,000 శ్లోకాలు. 18 పురాణాలు 4 లక్షల శ్లోకాలతో ఉన్నాయి. అందులో స్కాంద పురాణం 81,000 శ్లోకాలతో ఉన్నది. శ్రీరామాయణం 24,000 శ్లోకాలంటే రామాయణానికి 4 రెట్లు. 5 ఖండములతో, అందులో 3వ ఖండం రేవాఖండం. అందులో ఉండే ఒకానొక కథ సత్యనారాయణ వ్రత కథ 175 శ్లోకాలతో ఉంటుంది. ఇంతటి విస్తృతమైనటువంటి ఈ పురాణ ప్రపంచంలో 18 పురాణాలలో ఖగోళ విజ్ఞానం, ఆయుర్వేదం, ప్రతిష్టా విషయాలు, మానవ వ్యక్తిత్వ వికాస విధానాలు, జీవక్రమ పరిణామ సిద్ధాంతం, ఈనాటి కాలంలో సైన్స్ ఏవైతే కనుక్కుంటున్నదో ఆ కనుక్కునే ప్రతి విషయానికి సంబంధించిన మూలం పురాణాలలో ఉంది. పురాణ జ్ఞానం లేకుండా వేదం కూడా ఎవరూ చదవరు. వేదం చదవాలి అన్నా, లేక వేదాంగ శాస్త్రాలు, శిక్ష, వ్యాకరణం, ఛందం, నిరుక్తం, జ్యోతిషం, కల్పం, ఈ 6టికి వేదాంగములు అని పేరు. అలాగే వీటితో పాటుగా ఇతర అనేక విద్యలను ఏది చదవాలి అన్నా పురాణ జ్ఞానం తప్పనిసరి. పురాణ జ్ఞానం లేకపోతే చదువుకున్న చదువు అర్ధరహితం. గాథానారాశంసి ప్రీణాతి అని వేదంలోనే పురాణాల ప్రస్తావన ఉన్నది. హరిశ్చంద్రుడు పురాణాలలో చదువుకుంటూ ఉంటాం. మార్కండేయ పురాణంలో ఉన్న కథ ప్రవరుడు, వరూథుని, మనుచరిత్ర అంతా కూడాను. కనుక పురాణాలు చదివితే హరిశ్చంద్రుడు వేదంలో, హరిశ్చంద్రుడు ఉపనిషత్తులలో, హరిశ్చంద్రుడు పురాణాలలో అపారమైన వేద జ్ఞానాన్ని సామాన్యులకు కూడా అర్థం అయ్యే విధంగా కథల రూపంలో ఉన్న కారణం చేత పురాణ విజ్ఞానాన్ని ఏవో కల్పిత కథలు అని కొందరు చెబుతూ ఉంటారు. ఆ మాట విశ్వసించకూడదు. అలా అన్నవారికి పురాణ జ్ఞానం లేదు. పురాణాలు చదివితే ఆ పురాణాలలో ఉండే ప్రతి కథ అఖండమైన విజ్ఞానిక అంశాలతో కూడుకుని ఉన్న ఖగోళ అంశాన్ని తెలియజేస్తుంది. నరకాసురుడి కథ ఏదో పురాణం కథ అంటూ ఉంటారు. అది ఖగోళ విజ్ఞానానికి సంబంధించినది. మార్కండేయ పురాణం దేవీ సప్తతి, మనం సప్తశ్లోకి అని చెప్పుకునేటువంటి శ్లోకాలు 7 కానీ, లేదా 700 శ్లోకాలతో ఉండేటటువంటి ఆ 13 అధ్యాయాల సప్తశతి కానీ, ఇది మార్కండేయ పురాణాంతర్గతం. అద్భుతంగా మనమంతా పారాయణం చేసేటటువంటి శ్రీరామాయణ కథ బ్రహ్మాండ పురాణంలోనిది కదా. కనుక పురాణ జ్ఞానం ఉండాలి. ఇది విశేషం.